హలో అండి. మీకోసం యశోద గారు రాసినటువంటి ఒక చక్కటి కథను వినిపించబోతున్నాను. టైం పీస్ 6:30 చూపించింది మహాలక్ష్మికి. ఉలిక్కి పడుతూ లేచి కూర్చుంది. కళ్ళు నిద్రమత్తుతో ఇంకా పూర్తిగా విచ్చుకోలేకపోతున్నా అత్తగారు గుర్తొచ్చేసరికి నిద్రమత్తు ఒక్కసారిగా ఎక్కడికో ఎగిరిపోయింది. అయ్ బాబాయ్, ఆవిడగారు ఏ దండకం చదువుతుందో అనుకుంటూ లేచి గది నుండి బయటకు వచ్చింది. వంటింట్లో నుండి అత్తగారి స్తోత్ర పారాయణాలు వినిపిస్తూనే ఉన్నాయి. అవి దేవుడికి అనుకుంటే పొరపాటే. ఏం నిద్రలో తల్లి, మాయదారి నిద్రలు. బారెడు పొద్దెక్కేదాకా గది తలుపులు బిగించుకుని పడుకోవటం మా ఇంట వంట లేదు. మేము చేసాం సంసారాలు. ఇలానా? హవ్వ. పేరు మాత్రం మహాలక్ష్మి. అన్ని దరిద్రపు పనులే. మా కాలంలో ఇలాగే ఉన్నామా? అత్తగారంటే హడలి చచ్చేవాళ్ళం. ఏ జాము రాత్రికో నిద్రలేచి ఇల్లు వాకిలి ఊడ్చి అలికి కల్లాపు చల్లి ముగ్గులు పెట్టాకే తెల్లవారేది. ఇదిగో చూస్తున్నాను కదా, పొద్దెక్కే వరకు గది తలుపులు బిడాయించి పడుకోవటం సంసారాల కొంపేనా ఇది? ఇలా సాగిపోతూనే ఉంది శేషమాంబ వాక్ప్రవాహం. తన రోజు అత్తగారు లేవకుండానే తెల్లవారుజామున 4 గంటలకే నిద్రలేచి ఇంటి పనులు చేసుకుంటుంది. అసలు తను ఆలస్యంగా నిద్ర లేవటానికి నిన్న రాత్రి ఈవిడే కదా కారణం. రాత్రి రామాలయంలో ఏదో పురాణ కాలక్షేపం ఉందని వెళ్ళి 11 గంటలకు తిరిగి వచ్చింది. ఆవిడ వచ్చేదాకా మెలకుగా ఉండాలి. ఒకసారి ఇలాగే నిద్ర పట్టేసి మెలకు రాలేదు. అత్తగారు దబదబ తలుపు కొడుతున్న శబ్దానికి ఉలిక్కిపడి లేచి హడావుడిగా తలుపు తీసేసరికి ఆవిడ తన వైపే గుడ్లురిమి చూస్తూ, అప్పుడే మొగుడు ప్రక్కలోకి చేరిపోయావా? పిలవగానే రాలేదంటూ తనను నిలదీసేసరికి సిగ్గుతో చితికిపోయింది. నిన్న రాత్రి అంతే. అత్తగారు గుడి నుండి వచ్చాక ఆవిడకు పలహారం అందించి ఆవిడ తినే వరకు వేచి ఉండి అన్నీ సర్దుకొని నిద్రపోయేసరికి 12 అయిపోయింది. పొద్దుటే మెలకు రాలేదు. ఒక్కరోజు ఆలస్యంగా నిద్రలేచినందుకు ఇంత రాద్ధాంతమా? ఏం ఘోరం చేశానని ఆవిడ అంత నీచంగా మాట్లాడుతుంది? శేషమామకి నోటి దురుస్తనం ఎక్కువ. దానికి తోడు కొడుకు పుట్టగానే భర్త చనిపోవటం, భర్త సోదరులు ఆస్తి పంపకాలు చేయటంతో ఆవిడకు బాగానే ఆస్తి రావటంతో ఒక రకమైన అహంకారం, దాష్టీకం బాగా అలవడ్డాయి. మహాలక్ష్మి చాలా పెద్ద కుటుంబంలో పుట్టింది. శేషమాంబకి ఒక్కడే కొడుకని, కుర్రాడు బుద్ధిగా వ్యవసాయం చేసుకుంటున్నాడని విని మహాలక్ష్మికి అంతకంటే మంచి సంబంధం తేలేమని రాజారావుకిచ్చి వివాహం చేశారు. మహాలక్ష్మి చామంచాయలో ఉన్న మంచి కలగల ముఖం. పైగా పని పాట చాలా చక్కగా చేస్తుంది. 10 మందికి వంట చాలా సునాయాసంగా చేసేస్తుంది. ఎంతో ఓర్పుగా, వినయంగా ఉంటుంది. అంత చక్కని కోడలు వచ్చినందుకు సంతోషించడం పోయి రాచి రంపాన పెట్టడం ఆవిడ పైశాచిక ప్రవర్తనకు నిదర్శనం. ఆ రోజు ఉదయం నుండి జ్వరంగా ఉందని మూలుగుతూ దుప్పటి కప్పుకొని పడుకుంది శేషమాంబ. అప్పుడప్పుడు ముక్కుతూ మూలుగుతూ 3 అంకెలు వేస్తూనే ఇంట్లో వాళ్ళు తన పట్ల శ్రద్ధ చూపిస్తారని దొంగ నాటకాలు ఆడడం ఆవిడ నైజం. కాసంత ఒళ్ళు వెచ్చబడితే చాలు ఆవిడ చేసే రాద్ధాంతానికి అడ్డు అదుపు ఉండదు. కోడల చేత కాళ్ళు పట్టించుకుంటుంది. నుదుటికి అమృతాంజనం మసాజ్ చేయమంటుంది. రాజారావు డాక్టర్ దగ్గరికి వెళ్ళి మందులు తెచ్చి తల్లికిచ్చాడు. మధ్యాహ్నం అయ్యేసరికి ఉన్న కాస్త జ్వరం తగ్గిపోయింది. అయినా నీరసం నటిస్తూ పడుకునే ఉంది. తినను తినను అంటూనే మహాలక్ష్మి చేత కమ్మగా పొట్లకాయ కూర, వేడివేడి మిరియాల చారు చేయించుకుని నోటికి పుల్లగా హితవుగా ఉండాలని మాగాయి తొక్కు జాడీలోంచి తీయించి పచ్చిమిరపకాయలు, కొత్తిమీర దాటిగా వేయించి పచ్చడి చేయించుకొని ఒక పట్టు వేడి అన్నం లాగించేసింది. అమ్మకు జ్వరం తగ్గింది కదా, సినిమాకు వెళ్దామంటూ రాజారావు బలవంతం చేసేసరికి అత్తయ్యకు బాగలేదు కదా, ఇప్పుడా సినిమాకి? నేను రాను బాబాయ్ అనేసింది మహాలక్ష్మి. ఏం పర్వాలేదంటూ భర్త బలవంతం చేసేసరికి తనకి ఏమోలో భర్తతో కలిసి సినిమా చూడాలనిపించి తయారై అత్తగారికి చెప్పేసరికి ఆవిడ ముఖం గంటు పెట్టుకుంది. సినిమా చూసి నవ్వుకుంటూ ఇంటికొచ్చేసరికి శేషమాంబ మళ్ళీ ముసుగు తన్నేసి మూలుగుతూ పడుకుంది. ఏంటమ్మా, బాగాలేదా అని కొడుకు అడిగేసరికి, నేను ఏమైపోతే నీకెందుకురా? నా మీద అంత ప్రేమే ఉంటే నీ భార్యను ఉంచేసి నీ ఒక్కడవే వెళ్ళకపోయేవా? అయినా అడ్డాలనాడు బిడ్డలు గాని అని ఊరికే అన్నారా అంటూ సాగదీసింది. అక్కడే ఉన్న మహాలక్ష్మికి భర్తతో సరదాగా సినిమా చూశానన్న ఆనందం ఎగిరిపోయింది. ఆవిడెదురుగా భర్తతో నవ్వుతూ మాట్లాడితే ఏమిటా వేషాలు అంటుంది. పగలు పొరపాటును కూడా భర్త ఉన్న గదిలోనికి వెళ్ళకూడదు. నాకు కోడలు వస్తే నేను ఇలా బాధ పెట్టను.
కన్న కూతుర్లా ప్రేమగా చూసుకుంటాను. నేను అనుభవిస్తున్న బాధ నా కోడలు అనుభవించకూడదనుకుంటూ మనసులో గట్టిగా నిర్ణయం చేసుకుంది మహాలక్ష్మి. కొన్ని సంవత్సరాలు కాలగర్భంలో కలిసిపోయాయి. పొద్దుటే లేచి ఫిల్టర్లో కాఫీ డికాషన్ తీసి కొడుకు కోడలు నిద్రలేచి ముఖాలు కడుక్కొని బయటకు వచ్చేసరికి చిక్కగా వేడిగా కాఫీ కలిపి వాళ్ళకు అందించింది మహాలక్ష్మి. కొడుకు కోడలు ఇద్దరు ఉద్యోగస్తులే. 9 టిఫిన్ వంట చేసేయాలి. లంచ్ బాక్సులు సర్ది వాళ్ళకు అందివ్వాలనుకుంటూ హడావిడి పడుతుంది. టిఫిన్ తిన్న తర్వాత ఆఫీస్కి వెళ్లే ముందు మరోసారి కాఫీ తాగుతారు ఇద్దరు. ఇద్దరికి కాఫీ కలిపి కప్పుల్లో పోసి వాళ్ళకి ఇవ్వాలని వాళ్ళ గది దగ్గరికి వెళ్ళేసరికి కొడుకు కోడలతో, ఈ డ్రెస్లో ఎంత బాగున్నావు సిరి, నిన్ను ముద్దాడాలన్న కోరిక కలుగుతుందనేసరికి, పొండివేణు నీవన్నీ చిలిపి చేష్టలే అంటూ కిలకిలా నవ్వులు వినిపించేసరికి గుమ్మం ముందే నిలబడి, అమ్మా శిరీష కాఫీ తీసుకోమ్మా అంటూ పిలిచింది. ముఖం అప్రసన్నంగా పెట్టుకుని బయటకు వచ్చి కాఫీ కప్పులు అందుకుని లోపలికి వెళ్ళింది శిరీష. గదిలో వాళ్ళలా నవ్వుకుంటుంటే ఎంతో ముచ్చటపడిపోయింది. మహాలక్ష్మి భర్త రాజారావు చనిపోయిన సంవత్సరానికి కొడుక్కి హైదరాబాద్లో ఉద్యోగం వచ్చింది. అంతకు చాలా ఏళ్ల క్రితమే అత్త చనిపోయింది. కూతురు భ్రమరా పెళ్లి భర్త రాజారావు ఉండగానే జరిగిపోయింది. కొడుక్కి ఉద్యోగం వచ్చాక ఊర్లో ఉన్న ఆస్తిపాస్తులన్నీ అమ్మేసి ఇక్కడ ఇల్లు కట్టుకుని స్థిరపడ్డారు. వేణు నేను శిరీష అనే అమ్మాయిని ప్రేమించానని, ఆ అమ్మాయినే పెళ్లి చేసుకుంటానంటే కొడుకు ఇష్టపడ్డాడని సంతోషంగా వారిద్దరికీ పెళ్లి చేసింది. ఇద్దరూ ఆఫీసులకి వెళ్ళిపోతారు కనుక ఇంటి పనంతా ఉదయాన్నే లేచి చేసుకుంటుంది. కొడుకు కోడలు అన్యోన్యంగా ఉంటే చూసి సంతోషపడుతుందే తప్ప కోడల్ని పరుషంగా ఒక్క మాట అనదు. నేను నా కోడల్ని ఇంకా బాగా చూసుకోవాలని తపనే ఆవిడలో దౌత్యమవుతూ ఉంటుంది. తన్ని కోడలు మెచ్చుకోవాలని ఆరాటపడదు. కానీ తను శిరీషకు ఎంత దగ్గరవ్వాలని ప్రయత్నించినా శిరీష అంటి ముట్టినట్లు తనతో ప్రవర్తించడం, చనువుగా అభిమానంగా మాట్లాడితే అప్రసన్నంగా ముఖం పెట్టుకోవటం, తను ప్రేమగా ఏదైనా సలహా ఇచ్చినా దానికి బదులు ఇవ్వకపోవటం లాంటి చిన్న చిన్న విషయాలు మహాలక్ష్మి మనసుకి అప్పుడప్పుడు ములుకుల్లాగా గుచ్చుకుంటూ బాధపడతాయి. ఆ రోజు ఆదివారం, శిరీష పుట్టినరోజు. మహాలక్ష్మి 4 రోజుల ముందే షాపుకెళ్ళి మంచి జార్జెట్ చీర కొని శిరీష జాకెట్ ఒకటి తీసి టైలర్ చేత జాకెట్టు ఫాల్ కుట్టించి శిరీష స్నానమది పూర్తి చేసుకున్నాక ఆ చీర కోడల చేతికి అందిస్తూ, ఈ చీర బాగుందా తల్లి, నీ పుట్టినరోజని కొన్నాను, కట్టుకోమంటూ ఇచ్చింది. శిరీష ముఖం అప్రసన్నంగా చేసుకుంటూ, నేను వేరే చీర కొనుక్కున్నానండి, సాయంత్రం నా స్నేహితులకు పార్టీ ఇస్తున్నప్పుడు ఇటువంటి చీరలు కట్టుకుంటే బాగుండవు, పార్టీకి నువ్వు కొనుక్కున్నది కట్టుకో తల్లి, ఇప్పుడు ఇది కట్టుకో అంటూ ప్రేమగా బ్రతిమాలుతున్న అత్తగారితో తరువాత ఎప్పుడో కట్టుకుంటానంటూ నిర్లక్ష్యంగా బీరువాలోనికి తోసేసింది. మహాలక్ష్మి మనసు చివుక్కుమంది. శిరీష పుట్టినరోజని బొబ్బట్లు, పులిహోర, గుత్తు వంకాయ కూర, మామిడికాయ పప్పు చేసి భోజనానికి రమ్మనమని పిలిచింది. గదిలో నుండి శిరీష విసవిస బయటకు వస్తూ, మేము వడ్డించుకొని తింటాంలేండి కాసేపు అయ్యాక అంటూ వెళ్ళిపోయింది తిరిగి బెడ్రూమ్లోనికి. మహాలక్ష్మి ఒక్కర్తి భోజనం చేసేసి కాసేపు నడుం వాల్చింది. కొడుకు గదిలో నుండి సన్నగా మాటలు వినబడుతున్నాయి. ఆ మాటలు మహాలక్ష్మి చెవిని సోకుతున్నాయి. శిరీష మాటలవి. మీ అమ్మగారు ప్రతి విషయంలో జోక్యం చేసుకోవటం నాకు నచ్చలేదు. అన్నీ ఆవిడకి ఇష్ట ప్రకారమే, ఆవిడ కాలంలో జరిగినట్లే ఇప్పుడు జరగాలని అనుకుంటుంది. తన చేతుల్లోనే వడ్డించాలనుకుంటుంది. నాకది నచ్చదు. నాకు పుట్టినరోజుకి ఆవిడ కొన్న చీర ఎంత దరిద్రంగా ఉందో తెలుసా? అయినా నన్ను అడగకుండా గొప్పగా ఏదో చీర కొనేసి నన్ను కట్టేసుకోమంటే ఎలా కట్టుకుంటాను? ఇలాంటి సమస్యలు వస్తాయనే వేరు కాపురం పెట్టి వెళ్ళిపోదామంటే మీరు వినరు. ఈ ఇంట్లో నాకు ప్రైవసీ లేదు. అబ్బా నెమ్మదిగా మాట్లాడు సరి. నేను వేరే కాపురం పెట్టకపోవటానికి కారణాలు బోలెడున్నాయి. ఇప్పుడు మనిద్దరం ఆఫీస్కి వెళ్తుంటే అమ్మ ఇంటి పని వంట పని చేస్తూ మనకి అన్నీ అమర్చి పెడుతుంది కదా. నిజం చెప్తే హాయిగా లేదు? రేపు మనకి పిల్లలు పుడితే అమ్మే చూసుకుంటుంది కదా. మనం వేరు వెళ్ళిపోతే ఇవన్నీ నీకు చేసుకోవటం ఎంత కష్టం. వింటున్నారా రాణిగారు నా ఆలోచనల వెనకాలన్న నా తెలివితేటలు? వింటున్న మహాలక్ష్మి గుండె 1000 ముక్కలైంది. తను అత్తగారి ద్వారా అనుభవించిన కష్టాలు తన కోడలు పడకూడదని కోడల్ని ఎంతో అపురూపంగా చూసుకుంటుంది. తను పాతకాలపు అత్తగారినని శిరీష తన్ను గడ్డిపరక్ కంటే హీనంగా చేసి మాట్లాడుతుంది. నేను
ఆదర్శవంతురాలైన అత్తనని నేను అనుకున్న శిరీష నన్ను అలా అనుకోవటం లేదు. ఇప్పుడు కాదు, ఎప్పటికీ నేను శిరీషకు నచ్చను. నేను ఒక తరం దాటి ముందుకెళ్ళి ఆలోచించగలిగే స్థాయికి వెళ్ళగలిగితేనే బహుశా శిరీషకు నచ్చుతానేమో. కానీ అది ఈ జన్మలో జరిగే పని కాదనుకుంటూ భారంగా నిట్టూర్చింది. మరో కొన్ని సంవత్సరాల తర్వాత వేణు, శిరీష ఇద్దరు సర్వీస్ నుండి రిటైర్ అయిపోయారు. మహాలక్ష్మి మనవణ్ణి మనవరాల్ని చాలా కాలం సాకి వాళ్ళ ముడ్డులు మూతులు శుభ్రపరుస్తూ గొడ్డు చాకరీ చేసి చేసి శరీరం ఇంకా సహకరించలేక మంచాన పడి చేసేవాళ్ళు లేక ఒక 10 సంవత్సరాల క్రితం శాశ్వతంగా ఈ లోకం నుండి నిష్క్రమించింది. వేణు కొడుక్కి ఒక 2 నెలల క్రితమే వివాహమైంది. ప్రేమ వివాహం. ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్లే. తన కొలీగ్ నీతాను ఇష్టపడ్డానని ఆమెనే చేసుకుంటానంటే మనసులు కలిసి ఒకరికొకరు ఇష్టపడిన తర్వాత మా అభ్యంతరం ఏముంటుందిరా గౌతమ్ అంటూ వేణు, శిరీష ఆనందంగా వాళ్ళిద్దరి పెళ్లికి అంగీకరించారు. పెద్దది ఆడపిల్ల కావటంతో ఆ అమ్మాయి కూడా ప్రేమ వివాహం చేసుకుని భర్తతో ముంబైలో ఉంటుంది. ఒకసారి వేణు ఏదో పని మీద తను పుట్టి పెరిగిన ఊరికి వెళ్ళవలసి వచ్చింది. పని పూర్తయి ఇంటికి వచ్చేసరికి ఇల్లు నిశ్శబ్దంగా ఉంది. ఆ రోజు ఆదివారం. ఈలోగా శిరీష వస్తూ, చూసారా, నావన్నీ పాత పద్ధతులట, నా వంట బాగోలేదట, నా పనులు బాగోవంట నీత అంటుంది. 4 రోజుల క్రితం నీత పుట్టినరోజని లేటెస్ట్ డిజైనర్ వేర్ లెహంగాకి ఆర్డర్ ఇచ్చి మరీ తయారు చేయించనా, తనకి నచ్చలేదంటూ, ట్రెండీగా లేదంటూ విసిరి నా ముఖాన కొట్టింది. జీన్స్, షార్టు, చిన్న టాప్ వేసుకొని తిరిగింది. నేను చెప్పాను కూడా, చూడు నీత, ఇంట్లో పెద్దవాళ్ళ ముందు ఇటువంటి డ్రెస్సులు వేసుకోవటం సబబు కాదంటే పెద్ద రాద్ధాంతమే చేసింది. నేను ఎంతో ఇష్టంగా పలావు, పాలక్ పన్నీరు, మంచూరియా ప్రత్యేకంగా చేస్తే స్విగ్గీ నుండి ఏవేవో చెత్త ఫుడ్లు చాలా ఆర్డర్ ఇచ్చి తెప్పించుకొని మరీ తిన్నారిద్దరు. అదేమిటి నీత, చేసినవన్నీ వృధా అయిపోతాయి కదా అంటే వాటికైనా ఖర్చు చెప్పండి ఇచ్చేస్తానంటుందా. అయినా నన్ను అడగకుండా ఎందుకు చేశారంటూ తిరిగి నా మీదే దండయాత్ర చేసింది. దానికి వత్తాసు గౌతమ్ కూడా నా మీద విరుచుకుపడ్డాడు. ప్రతి విషయంలోనూ తలదురుస్తావేంటమ్మా అంటూ నీతా ముందరే నన్ను అవమానపరిచాడు. నేను నోరు మూసుకుంటూ ఒక మూల పడి ఉండాలట, ఇక్కడ ఉండలేమంటూ వాళ్ళ ఆఫీసులకు దగ్గరగా ఫ్లాట్ తీసుకుని వెళ్ళిపోయారంటూ చెప్పింది. ఏవో చిన్న చిన్న గొడవలు వచ్చినా సర్దుకుపోతాయిలే అనుకున్నాడే కానీ ఇలా ఈ పరిస్థితి వస్తుందని ఊహించనే లేదు. పోనీలే శిరీష, ఒకే ఇంట్లో ఉండి అవగాహన లేక అపార్థాలతో తగువలాడుకునే బదులు వాళ్ళకి నచ్చినట్లుగా దూరంగా వెళ్ళిపోవటమే మంచిది. ఎక్కడున్నా వాళ్ళు సంతోషంగా ఉంటే చాలనుకుందాం అంటూ భార్యకు నచ్చచెప్పాడు. ఎందుకో శిరీషకు అత్తగారు గుర్తొచ్చారు అప్రయత్నంగా. అత్తగారు తన్ని ఎంతో ప్రేమగా చూసుకున్నారు. కానీ తాను ఆవిడకు వేసమెత్తు గౌరవం కూడా ఇవ్వకుండా హీనంగా చూసింది. పిల్లలకు తనకు జీవితమంతా వెట్టి చాకరీ చేసి అరిగిపోయింది. ఎంతో ప్రేమగా పుట్టినరోజని కొత్త చీర కొని తన చేతిలో పెడితే తను కట్టుకోకుండా పని మనిషికి ఇచ్చేసింది. ఇలా ఒకటా రెండా, ఆఖరి రోజుల్లో కూడా ఆవిడను నిరసిస్తూనే ఉంది. ఇప్పుడు నీతా ప్రవర్తన ఒకనాటి తన ప్రవర్తనను గుర్తు చేస్తుంటే తప్పు చేసినన్న బాధ తన మనసుని తొలిచేస్తుంది. ఇంకా చెప్పాలంటే నీతా ప్రవర్తన ముందు అప్పటి తన ప్రవర్తనే అత్తగారి పట్ల చాలా అమానుషంగా ఉంది. భగవంతుడు మనం పెద్దవారి పట్ల దయగా ఉంటేనే మనకి సుఖ సంతోషాలను ఇస్తాడన్నది అక్షరాల నిజం. అత్తగారు గుర్తొచ్చేసరికి శిరీష కళ్ళు అశ్రుపూరితులైనాయి. క్షమించండి అత్తయ్య అని మనసులో పదే పదే అనుకుంది. ఒకరోజు అనుకోకుండా ఒక రెస్టారెంట్లో గౌతమ్ ఫ్రెండ్ ఆనంద్ వేణుని చూస్తూ, హాయ్ అంకుల్, ఎలా ఉన్నారంటూ అడుగుతూ, మీకు గౌతమ్ విషయం తెలిసే ఉంటుంది అనేసరికి వేణు ఆశ్చర్యపోతూ, ఏ విషయం ఆనంద్ అంటూ ఆత్రంగా అడిగాడు. ఈ మధ్య మీ గౌతమ్ నీతాల మధ్య ఏదో పిల్లలు కనే విషయంలో అభిప్రాయ భేదాలు వచ్చాయట. అది పెద్ద గొడవగా పరిగణమిస్తే నీవు లేకపోయినా బ్రతకగలనుకుంటూ నీతా విడిగా వెళ్ళిపోయి ఉంటుందట. మనవాడు చాలా డేలా పడిపోయాడు. మీరు నీతాని కన్విన్స్ చేసి ఇద్దరు కలిసిలా చేయండి అంకుల్ అనేసరికి వేణు స్టన్ అయ్యాడు. ఒకే ఊర్లో ఉంటున్న తనకి విషయాలేమీ తెలియవు. విడిగా వెళ్ళిపోయినంత మాత్రాన తల్లిదండ్రులతో ఇంకా బంధం తెగిపోయినట్లేనా? గౌతమ్ వచ్చి నాన్న ఇలా జరిగిందంటూ తనకి చెప్పలేకపోవటం ఏమిటి? ఎంతో బాధపడుతూ మర్నాడు గౌతమ్ను కలిసేందుకు ఆఫీస్కి వెళ్తే ఏదో ఊరు వెళ్ళాలంటూ లీవ్ పెట్టాడని
రిసెప్షనిస్ట్ చెప్తే దుఃఖం ఆగలేక ఏదో సమస్య వచ్చిందని లీవ్ పెట్టి ఎక్కడికో వెళ్ళటమేమిటి, మేము చచ్చిపోయామనుకున్నాడా అంటూ బాధపడ్డాడు. నీతాను పిలిపించమని రిక్వెస్ట్ చేశాడు. 5 నిమిషాలకు వచ్చింది. ఏమిటమ్మా ఇది, నేను విన్నది నిజమేనా? నా మాట పూర్తి కాకుండానే అదేమిటో మీ అబ్బాయిని అడగండంటూ రిసెప్షనిస్ట్ వైపు చూస్తూ ప్రతి అడ్డమైన వాళ్ళు వచ్చి పిలవమంటే పిలవడమేనా, పేరు కనుక్కోవద్దా, టైం వేస్ట్ అంటూ రొసరొసలాడుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయింది. అడ్డమైన వాళ్ళ గుండెల్ని పిండేసింది ఆ మాట. కావలసిన వాళ్ళు వస్తే టైం వేస్టా? తెగిపోయిన బంధాలకు ప్రతీకలా ఆ మాటలు. మానవ జీవన సంబంధాల ఆంతర్యం ఇదేనా? తరాలు మారుతున్నాయి, తరతరాల్లో ఆంతర్యం చోటు చేసుకుంటుంది. ఎందుకో తన తల్లి గుర్తొచ్చింది వేణుకి. గౌతమ్ నీతా ప్రవర్తనకు తానెంతగా కదలిపోతున్నాడే. మరి అమ్మ ఒక చిన్న పౌరుషమైన మాట కూడా మాట్లాడకుండా ఎంతో ఓపిగ్గా చివరి వరకు తన జీవితాన్ని తమ కోసం దారపోసింది. పని మనిషిలా ఇంట్లో బండ చాకరీ చేయించుకున్నారు. ఏనాడు అమ్మ ఎలా ఉన్నావంటూ తను అడగలేదు. ఎంత స్వార్థపరుడు. శిరీష అమ్మ మీద చాడీలు చెబుతుంటే కోపపడటం పోయి తాను వాటిని ప్రోత్సహిస్తూ శిరీషను వెనకేసుకువస్తూ అమ్మను ఈసడించాడు. అమ్మను చివరి కాలంలోనైనా తను సుఖపెట్టలేదు. అనారోగ్యంతో మంచాన పడితే విసుక్కున్నారిద్దరు, చేయలేకపోతున్నామంటూ. ఆఖరి రోజుల్లో అమ్మ మంచంలో లేవలేని పరిస్థితిలో పడుండినప్పుడు తనతో ఏదో చెప్పాలని ఆ గాజు కళ్ళల్లోని ఆరాటం అర్థమైనా కూడా తాను నిర్లక్ష్యం చేశాడు. మన పెద్దవారి పట్ల మనం ప్రవర్తించిన తీరుని మన పిల్లలు కూడా చూసి నేర్చుకుంటారు. తన తల్లి పట్ల తాను ప్రవర్తించిన నిర్లక్ష్యానికి శిక్ష భగవంతుడు ఈ జన్మలోనే తమకు విధిస్తున్నాడు. ఇప్పుడు గౌతమ్ నీతా ప్రవర్తనకు తాము తల్లడిల్లిపోతున్నట్లే అమ్మ కూడా ఎంత బాధపడి ఉంటుందో కదా. తల్లిని తలుచుకోగానే కళ్ళు చెమర్చాయి. అమ్మా, నిన్ను కష్టపడినందుకు భగవంతుడు నాకు తగిన శిక్ష విధించాడు, నన్ను క్షమించవు అంటూ విలపించాడు మౌనంగా.